మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. బాగున్నారా? ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. ఈ దిన వాక్యముగా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనాన్ని మనం చదువుకుందాం. వారు విశ్వాసము ద్వారా అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొని యుద్ధములో పరాక్రమశాలులైరి, బలహీనులై ఉండి బలపరచబడిరి, అన్యుల సేనను పారదోలిరి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాసుల యొక్క విశ్వాస వీరుల యొక్క పట్టిక మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని కోసం ఎలా జీవించారు, ఎలా బ్రతికారు, వారు ఎవరెవరు అని మనం చూసినట్లయితే వారి యొక్క పెద్ద లిస్టు ఈ 11వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. చూడండి, వారు విశ్వాసము కలిగి ఉన్నారు. దేవుని పట్ల అపరిమితమైన అంచలంచలమైన విశ్వాసము మనకు కనబడుతూ ఉన్నది. వారు విశ్వాస బీజాలు నాటారు గనక ఆ ఫలాలను మనము ఇప్పుడు కోస్తూ ఉన్నాం. వారు ఆ రీతిగా దేవుని కొరకు నిలబడ్డారు గనక ఈరోజు ఈ సువార్త ఈ ప్రాంతానికి వచ్చింది, మన దగ్గరికి వచ్చింది, మన ఇంటికి వచ్చింది. ప్రేమైన దేవుని పిల్లారా, కనుక ఎందరో విశ్వాస వీరులు మనం చూస్తూ ఉన్నాం. వారి విశ్వాసము ద్వారా మనం గమనించినట్లయితే వారు ఏం చేశారంటే అగ్ని బలమును చల్లార్చిరి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిల్లారా, ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు జలములో దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు, అగ్నిలో వెళ్ళిన అగ్ని మనల్ని ఏం చేయదండి. ఎటువంటి శ్రమల కొలిమిలో వెళ్ళిన ఆ శ్రమలు మనల్ని ఏం చేయలేవండి. దేవుడు యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మనల్ని ఆ రీతిగా కాపాడుతాడు. అగ్ని మధ్యనను నడిచిపోయినాను, కాలిపో, జ్వాలలు నిన్ను కాల్చజాలవు అని అంటున్నాడు. జలములో పడి నువ్వు దాటినప్పుడు నేను నీకు తోడైందును, నదిలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అంటున్నాడు. కనుక ప్రేమైన దేవుని పిల్లరా, విశ్వాస వీరులు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆ రీతిగా వారి విశ్వాసాన్ని వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19-28 వచనాలు మనం చదివినట్లయితే చూడండి, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహం నొందినందున షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన గనక గుండము ఎప్పటికన్నా 7 అంతల వేడిముగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను. ఇక్కడ నెబుకద్నెజరు ఒక జీవో తీసుకొచ్చాడు. ఆయన ఒక ప్రతిమ, బంగారముతో చేసిన ఒక ప్రతిమను నిలబెట్టి దానికి సాగిలపడి పూజించాలి అని చెప్పినప్పుడు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వాళ్ళు పూజించలే. సాగిలపడనందున ఆయన ముఖం వికారమైంది. ఎవరైతే అలా రాజు విరోధముగా ప్రవర్తిస్తారో, ఆ రాజుకు విరోధంగా ప్రవర్తిస్తారో వాళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో వేయడము మనం చూస్తూ ఉన్నాం. మామూలు అగ్నిగుండమే భయంకరమైతే అది 7 అంతల రెట్టింపు అగ్నిగుండముగా చేసి అందులో వేయడం ఇంకా ఘోరం. షద్రకు, మేషకు, అబేద్నెగోలు చేసిన తప్పు ఏంటిదంటే ఆయన చేసిన ప్రతిమకు సాగిలపడి పూజించనందు ఆ ఘోరమైన శిక్ష వాళ్ళకి వేశాడు. తీసుకుపోయి ఆ అగ్నిగుండంలో వారెత్తే ఆ అగ్నిగుండములో వాళ్ళు చనిపోయినని అనుకున్నారు. మళ్ళీ తొంగి చూస్తే ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ఉన్నాడు. ఆ 4వ వ్యక్తి ఎలా ఉన్నాడు? దేవుని దూతను పోలిన
వ్యక్తి లేక ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన ధ్యానులారా, వేసింది ముగ్గురిని, మరి కనబడింది నలుగురు. కనుక క్రైస్తవుడు శ్రమలోకి వెళితే దేవుడు కూడా శ్రమలో కూడా వారికి తోడై ఉండి వారిని కాపాడుతాడు. ఇక్కడ చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం, వారు వారి అంగీలను నిలువుటంగీలను తీయకే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి మండుచున్న ఆ అగ్ని గుండము నడుమ పడవేసినా కూడా దేవుడు వారిని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మరి అటువంటి అగ్ని బలాన్ని కూడా వారు చల్లార్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నారు, మరి అగ్ని బలమును చల్లార్చి ఖడ్గదారను తప్పించుకొనిరి విశ్వాసమును బట్టి అని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం, దావీదు రామాలోని నాయేతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేనేమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణమును తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా అని చూస్తున్నాం. ఆ యొక్క మరి సౌలు దావీదును చంపాలని చూస్తున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలి. ఎందుకనంటే దావీదుకు మరి ప్రజలు పట్టాభిషేకం చేసేటట్లు ఉన్నారు. సౌలుకు మారుగా దావీదును రాజుగా చేసేటట్లు ఉన్నారు. రాజరికం మా స్వత్తు, మేమే రాజ్యపాలన చేయాలి, మేమే పరిపాలకులుగా ఉండాలి, పాలన చేస్తే నేనే, లేకపోతే నా యొక్క వంశపు వారైన నా పిల్లలే చేయాలి. కానీ ఆ దావీదు చేయడానికి అవకాశమే లేదనే అహంభావం అతనికి వచ్చింది. ప్రజల మద్దతు దావీదుకు ఉండడం చూచి దావీదును చంపాలని చూస్తూ ఉన్నప్పుడు పాపం ఆయన పారిపోయి అరణ్యవాసం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయినా సౌలు విడవకుండా వెంబడిస్తూ ఉంటే దావీదులో ఉన్న విశ్వాసం ఏంటిదంటే, ఎటువంటి ఖడ్గధారమైన ఎటువంటి శత్రువు అయినా అందులో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడు, వారి బారి నుండి నన్ను తప్పిస్తాడనే ఒక విశ్వాసము దావీదులో ఉన్నది. ప్రేమైన ధ్యానులారా, ఆయన విశ్వాస ప్రకారమే దావీదు సౌలు కుయుక్తు నుండి దావీదును దేవుడు తప్పిస్తూనే వచ్చాడు. కనుక అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఖడ్గదారను తప్పించుకునిరి. మూడవదిగా మనం చూసినట్లయితే యుద్ధములో పరాక్రమశాలులైరి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, గిద్యోను అనే వ్యక్తి ఎంతో భయస్థుడు. ప్రేమైన వారులారా, చాలా భయస్థుడు. న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 10 వచనాలు చూస్తున్నట్లయితే అతడు శత్రువుకు మిద్యానీయులకు భయపడి రహస్యంగా ఉండి గోధుమలను దుల్లగొట్టుకుంటున్న వ్యక్తి. మరి దేవుడు అతనికి ప్రత్యక్షమై మాట్లాడిన తర్వాత ఎంతో విశ్వాసవీరుడై ఆ మిద్యానీయులతో యుద్ధానికి వెళ్ళాడు. 300 మందితో యుద్ధం చేసి విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది విశ్వాస బలం, దేవుని పట్ల అంచెలంచెలున్న విశ్వాసము మరి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే సంసోను మనకు కనబడుతున్నాడు. చూడండి, సంసోను లేహి వచ్చే వరకు ఫిలిస్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా దిగి వచ్చినందున అతనికి కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలె ఆయను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. శత్రువులు ఆయనను పట్టుకొని బంధించి చంపేద్దాం అనుకున్నప్పుడు చూడండి, విశ్వాసముతో ఆ ఫిలిస్తీయుల మీద విజయాన్ని సంసోను పొందుకున్నాడు. కనుక ప్రియులారా, అందుకనే మరి వారు యుద్ధములో పరాక్రమశాలులైరు. సామాన్యమైన ప్రజలు, భయస్థులైన వ్యక్తులు యుద్ధములో
ఎటువంటి నేర్పరితనం లేని వ్యక్తులు దేవుని మీద విశ్వాసముతో ఆ యుద్ధంలో పరాక్రమవంతులై ఆ రీతిగా యుద్ధంలో విజయాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా గమనించినట్లయితే వారు బలహీనులై బలపరచబడిరి అనే మాటను మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే వారు బలహీనులై బలపరచబడిరి అంటే కొన్ని బలహీనతలు వారిలో ఉన్న వారి విశ్వాసం ద్వారా ఆ బలహీనతను జయించినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే మరి ఆ ఫరో దగ్గర అబద్ధమాడి తన భార్య చేత అబద్ధమాడిచ్చి ఒక మోసగాడిగా మనకు కనబడుతున్నాడు. అయినా తర్వాత మరి అబ్రహాము ఎంతో గొప్పవాడై విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవుని నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడనని మనం చూస్తూ ఉన్నాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుని నమ్మినని మనం చూస్తున్నాం. దేవుడు ఆ రీతిగా మరి ఒకప్పుడు ఆ రీతిగా బలహీనతలు కలిగిన వ్యక్తే, కానీ గొప్ప వ్యక్తిగా విశ్వాసం ద్వారా మార్చబడ్డాడు. మోషే మరి చూసినట్లయితే మరి ప్రారంభ కాలంలో దేవునికి అవిధేయుడిగానే మనకు కనబడ్డాడు. కానీ దేవుని కనుగొన్న తర్వాత విశ్వాసం ఉంచి ఆయన గొప్ప నాయకుడయ్యాడు, విశ్వాస వీరుడయ్యాడు. దాదాపు 20 లక్షల మందిని నడిపించే యోధుడయ్యాడు. ప్రియులారా, సక్సెస్గా అంతమందిని ఐగుప్తు నుండి కానాను వరకు మరి నడిపించిన నాయకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. దావీదు చూసినట్లయితే ఆయన హంతకుడిగా మనకు కనబడతాడు. కానీ ఆ బలహీనతను జయించి విశ్వాసం ద్వారా మళ్ళీ మరి తన తప్పిదాలను తెలుసుకొని మరి దేవునికి ఇష్టమైన సాక్ష్యాన్ని అతడు పొందాడు. దేవునికి ఇష్టడు, అతడు నా హృదయానుసారుడని మరి సాక్ష్యం పొందిన వాడయ్యాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి బలహీనత అయినా ఆ బలహీనతను మరి విశ్వాసం ద్వారా మనం తొలగించుకోవచ్చు. వారు బలహీనులై ఉండి బలవంతులై ఉండను అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి విశ్వాసములోనే ఉన్నావా? మరి వారైతే అగ్ని బలమును చల్లార్చారు, వారైతే మరి ఖడ్గదారను తప్పించుకున్నారు, వారైతే యుద్ధములో పరాక్రమశాలులైరి, వారైతే బలహీనులై బలపరచబడి గొప్ప కార్యాలు చేశారు. మరి నీవెలా ఉంటున్నావు? ప్రభునందు విశ్వాసం కలిగి ఉంటున్నావా? ఆయన పట్ల అంచెలంచెలైన విశ్వాసం నీలో ఉన్నదా? మరి దేవుని దగ్గర మనం ప్రార్థన చేద్దాం. అందరము కూడా తలలు వంచినట్లయితే, మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. ఇదిగో నాయన, విశ్వాసం గురించి మాతో మాట్లాడారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కనుక ఒక మోషే వలె, ఒక ఏలియా వలె, ఎలీషా వలె, అబ్రహాము వలె ఓ ప్రభా విశ్వాస వీరుల జాబితాలోని బిడ్డలు ఉండనట్లుగా చేయి. మమ్మల్ని, నన్ను విశ్వాస వీరులుగా చేయి ప్రభా. నీ బిడ్డలను మీరు ఆదరించండి. మీ కొరకే గొప్ప శూర కార్యాలు చేయనట్లుగా చేయి. మీ కొరకే గొప్పగా వాడబడినట్లుగా చేయి. మీ కొరకే గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నట్లుగా చేయి. నీ బిడ్డల జీవితాలు మీరు ఆశీర్వదించండి. మీ కొరకై ప్రతిష్ఠించుకోండి. మీ కొరకై నడిపించండి. ఉన్నతున్న మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించండి. వారి చేతి పని దీవించండి. వారి బిజినెస్, వారి ఉద్యోగమును దీవించండి. వారి పిల్లలను దీవించండి. వారి కుటుంబాలను కాపాడండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. గొప్ప నిరీక్షణ బిడ్డలకు దయచేయండి. అనారోగ్యం ఉన్నట్లయితే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యేసు నామమున వారి అనారోగ్యము తొలగిపోవునుగాక. వారి దీర్ఘకాలిక వ్యాధులన్నీ దూరమవునుగాక. గొప్ప స్వస్థతని ప్రేబిడ్డలకు కలుగునుగాక. తక్షణ విడుదల దయచేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే, అప్పుల భారము, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే ప్రార్థిస్తున్నాం. యేసు నామములో వారి ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోవునుగాక అని ప్రార్థన చేస్తాం. దురాత్మల చేత పీడింపబడుతూ సమాధానం లేకుంటున్నట్లయితే యేసు నామముల బంధకాలన్నీ తెగిపోవునుగాక అని ప్రార్థిస్తాం. కుటుంబంలో అశాంతి, సమాధానం లేకున్నట్లయితే
వారికి సమాధానము కలుగును కాకని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారి పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు కాకపోయినట్లయితే యేసు నామంలో మంచి సంబంధాలు వచ్చి వివాహము జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా వారి పిల్లలు జీవితంలో సెటిల్ కాక స్థిరపరచబడక అనేకమైన నాయన పాటలు పడుతున్నట్లయితే వారి కొరకు ప్రార్థిస్తున్నా. యేసు నామములో వారికి మంచి ఉద్యోగాలు దొరుకునుగాక, వారి జీవితంలో సెటిల్ అవునుగాక అని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల పక్షమును నడిపించి గొప్ప ఆశీర్వాదాలతో నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.